హిందూ మతంలో దీపావళి పండుగకు విశిష్ట స్థానం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ దీపావళిని 5 రోజుల పాటు జరుపుకుంటారు. అలా 5 రోజుల పండుగలలో ఒకటి ధన్ తేరాస్. దీనిని ధన త్రయోదశి అంటారు. ధన్ తేరాస్ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్షం త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున ధన్వంతరి, లక్ష్మీదేవితో పాటు సంపదకు దేవుడైన కుబేరుని కూడా పూజిస్తారు. ఈ రోజున ధన్వంతరిని ఆరాధించడం వలన ఆరోగ్యాన్ని పొందుతారని నమ్ముతారు. కుబేరుణ్ణి పూజించడం ద్వారా సిరి సంపదలకు లోటు ఉండదని విశ్వాసం. ధన త్రయోదశి పూజ శుభముహూర్తం హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 29 మంగళవారం సాయంత్రం 6:31 నుంచి 8:13 వరకు ధన త్రయోదశి పూజకు అనుకూలమైన సమయం. అంటే ఈ ఏడాది మొత్తం 1 గంట 41 నిమిషాల సమయం ధన త్రయోదశి పూజకు అందుబాటులో ఉంటుంది. ధన త్రయోదశి రోజున ఏం కొనాలంటే, ధన త్రయోదశి రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం. బంగారు, వెండి నాణేలు ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి, గణపతి కలిసి ఉన్న చిత్రం లేదా బంగారం లేదా వెండి వస్తువు లేదా నాణేలను కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయటం చాలా పవిత్రమైనదిగా, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, ఆ ఇంట్లో నివసిస్తుందని నమ్మకం. ఈ రోజున బంగారం, వెండితో పాటు ఇత్తడితో చేసిన వస్తువులను కొనుగోలు చేయటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శ్రీ యంత్రం. ధన్ తేరస్ రోజున శ్రీ యంత్రాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శ్రేయస్కరం. దీపావళి రోజున శ్రీ యంత్రాన్ని కొని పూజిస్తే సంపద పెరుగుతుందని నమ్మకం. అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని విశ్వాసం. ఇక బియ్యం. ధన్ తేరస్ రోజున బియ్యం కొనటం ద్వారా చాలా మంచిది. ఈ రోజున బియ్యం కొనుగోలు చేయటం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఇంటూ లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. ఈ రోజు బియ్యం కొనుగోలు చేసే సమయంలో ఆ బియ్యంలో ముక్కలు ఉంటే బియ్యం నూక లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ధనియాలు. ఇక ధన్ తేరస్ రోజున ధనియాలు కొనుగోలు చేయటం చాలా శుభప్రదంగా, ఫలవంతంగా పరిగణించబడుతుంది. ధన్ తేరస్ రోజున పూజించేటప్పుడు లక్ష్మీదేవికి ధనియాలు సమర్పించడం ద్వారా దేవి ప్రసన్నురాలై సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఇక చీపురు. ధన్ తేరస్ రోజున చీపురు కొనాలి. చీపురు ఇంటిని శుభ్రపరుస్తుంది. చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. శుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ధన్ తేరస్ రోజున చీపురు కొనటం వలన పేదరికం తొలగిపోయి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. ఇక గోమతి చక్రం. ఇక ధన్ తేరస్ రోజున గోమతి చక్రాన్ని కొనుగోలు చేయటం కూడా చాలా శుభప్రదం. ఇది గుజరాత్లోని గోమతి నదిలో సహజంగా ఏర్పడిన నత్త ఆకారం. దీనిని నాగచక్రం లేదా శిలాచక్ర అని కూడా అంటారు. ఈ రోజున గోమతి చక్రాన్ని ఇంటికి తీసుకురావటం వలన సంపద పెరుగుతుందని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు.